స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలకమైనటువంటి అంశం. పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో తను సహజీవనం చేస్తున్నటువంటి మాట వాస్తవం. ప్రస్తుతం అతని మీద యాక్చువల్గా అయితే ఆత్మహత్య ప్రేరేపణ కేసు పెట్టాలి, కానీ అతని మీద ఫోక్సో కేసు పెట్టబడింది. ఆయన కుమార్తె ఏది స్వేచ్ఛ కుమార్తె, వాస్తవంగా స్వేచ్ఛకి మొదట ఒక వివాహం అయిందట, విడాకులు తీసుకుందట. తర్వాత రెండవ వివాహం అయ్యి అప్పుడు విడాకులు తీసుకుందట. ఆ రెండో వివాహం సందర్భంగా పుట్టినటువంటి బిడ్డ ప్రస్తుతం ఉన్నటువంటి అమ్మాయట. అమ్మాయిని బాగా చూసుకుంటుంది, చాలా ప్రేమగా చూసుకుంటుంది, ప్రాణంగా చూసుకుంటుంది. అయితే ఆ అమ్మాయిని ఈ మధ్యన ఈ పూర్ణచంద్రరావుతో సాన్నిహిత్యం తర్వాత అతనికి ఎప్పటి నుంచినో సాన్నిహిత్యం ఉందట. అయితే అయినా కూడా తను పెళ్లి చేసుకుంది, ఇతనితో సహజీవనం లేదు. ఇప్పుడు తనతో సహజీవనం చేస్తుంది. తనతో రీసెంట్గా తన తండ్రిగా బిహేవ్ చేస్తున్నట్టుగా నటిస్తూ, అండగా ఉన్నట్టు నటిస్తూ, తన పట్ల బ్యాడ్ టచ్ చేశాడంటూ కుమార్తె ఇచ్చినటువంటి స్వేచ్ఛ కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫోక్సో కేసు నమోదు చేశారు. పూర్ణచంద్రరావు లొంగిపోయిన తర్వాత పోలీసుల దగ్గర తీసుకున్నటువంటి స్టేట్మెంట్లో కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, తను స్వేచ్ఛ తనని పెళ్లి చేసుకోమని అడుగుతోందని, తాను అందుకు ఇంట్రెస్టెడ్గా లేనని చెప్పి అదే విషయాన్ని చెప్పామని, అయితే సహజీవనంగా జీవించిన తర్వాత తనని హస్బెండ్గా తను ఊహించుకుంటోంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అమ్మాయి కూడా అదే పాయింట్ చెప్పుకొచ్చింది. తన తల్లి తన మాట కంటే కూడా పూర్ణచంద్రరావుకి ఎక్కువ విలువ ఇచ్చేది, చివరికి వద్దన్నా కూడా తను ఇలాగే ఉండేది అన్నటువంటిది. రీసెంట్గా అరుణాచలం వెళ్ళొచ్చారట పూర్ణచంద్రరావును తను కలిసి. వెళ్ళొచ్చినటువంటి సందర్భంలో పెళ్లి గురించి గట్టిగా అడగటం, ఆ తర్వాతన ఈ వివాదం నెలకొంటాం. అంటే తను ఆత్మహత్య చేసుకుంది అన్నటువంటి కోణాన్ని అక్కడ పెళ్లి గురించి ప్రస్తావిస్తే అందుకు అంగీకరించలేదన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ సంతోష్ రావు ఎవరైతే కేసీఆర్కి సంబంధించిన మేనల్లుడు దగ్గర ఇతను పనిచేస్తాడట, తనకి కూడా మా ప్రేమ, మా పెళ్ళికి సంబంధించి, ఇది మా వివాదంకి సంబంధించి తెలుసు అంతా అంటూ పోలీసుల దగ్గర వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పటిదాకా కూడా జరిగినటువంటిది, అమ్మాయి టీ న్యూస్లో పనిచేస్తోంది. ఇక్కడ సంతోష్ రావుతో చెప్పి టీ న్యూస్లో అమ్మాయికి ఉద్యోగం తనే ఇప్పించాడు అన్నటువంటిది ఒక పాయింట్. ఎందుకంటే ఇంతకుముందు మహా టీవీ, ఆ తర్వాతన TV9 వీటిట్లో పనిచేసింది. తను ఇప్పుడు తాజాగా జరిగినటువంటి కాన్సెప్ట్ని బట్టి పూర్ణచంద్రరావు అక్కడ ఉద్యోగం ఇప్పించాడు. దీంతో వీళ్ళిద్దరి మధ్యన చనువు ఎక్కువ ఉందా, లేకపోతే అంతకుముందు నుంచి ఉందా, ఇవన్నీ కూడా పోలీసు దర్యాప్తులో తేలాలి. బట్ పూర్ణచంద్రరావు అయితే నేను భర్తగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేనని చెప్పాను, తను మాత్రం నన్ను భర్తగా ఊహించుకుంది, అందుకు అంగీకరించక ఆత్మహత్య చేసుకుంది అంటే తన తల్లి తనకంటే కూడా పూర్ణచంద్రకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది అన్నటువంటి విషయాన్ని కుమార్తె చెప్తోంది. ఎట్ ద సేమ్ టైం అతను బ్యాడ్ టచ్ చేసేవాడు, వేరే విధంగా ప్రవర్తించేవాడు అని చెప్పుకొచ్చింది. ఈ వ్యవహారం సంతోష్ రావుకి తెలుసు. అంటే సంతోష్ రావు దగ్గర, అంటే ఇప్పటిదాకా గత 2-3 రోజుల నుంచి మీడియా వర్గాలు కూడా ఒక బీఆర్ఎస్ నాయకుడి దగ్గర పనిచేస్తున్నారు అని రాసుకొచ్చారు, కానీ అసలు పేరు రాయలేదు. ఇప్పుడు సంతోష్ రావు అనేటటువంటి పేరు ఇందులో తెర మీదకి వచ్చింది.